న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని గండిపేటలో చిరుత కలకలం రేపింది. అయితే హైదరాబాద్ లోని గండిపేటలో సీసీ కెమెరాలో చిరుత సంచరిస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. సో దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ గా కూడా 4 బోన్లను ఏర్పాటు చేశారు. సో దీంతో చిరుతను పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్ లోని గండిపేటలో చిరుత కలకలం రేపుతోంది. మంచిరేవుల గ్రే హౌండ్స్ క్యాంపస్ లో చిరుత కనిపించింది. అయితే 4 రోజుల కిందట చిరుత సంచారం ఉన్నట్లు కూడా సీసీ కెమెరా టీవీలో అక్కడ కనిపించాయి. అయితే ఉదయం 7:40 రోడ్ క్రాస్ చేస్తుండగా సీసీ కెమెరాలో దానికి సంబంధించిన విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. అయితే గ్రే హౌండ్స్ క్యాంపస్లో అక్కడ చిరుతను పట్టుకోవడానికి కూడా 4 బోన్లను ఏర్పాటు చేశారు. మంచిరేవుల ఊరుగుట్టపై పులి కూర్చొని ఉందని అక్కడ చాలామంది చూసిన వాళ్ళు చాలామంది కూడా ఫొటోస్ తీసి సోషల్ మీడియాస్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కూడా నార్సింగ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ చిరుత రోడ్ క్రాస్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే గండిపేటలో సీసీ కెమెరా టీవీలో 4 రోజుల కిందట చిరుత కనిపించింది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే అక్కడే దగ్గరలో ఉన్న గ్రే హౌండ్స్ క్యాంపస్ దగ్గర ఒక కొండ గట్టు పైన చిరుత కూర్చొని ఉన్న దృశ్యాలు కూడా కొంతమంది ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. అండ్ ఆల్సో అదే ప్రాంతంలో 4 బోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ నిజంగానే అక్కడ చిరుత ఉంటే అక్కడ దాన్ని బంధించి అటవీ అధికారులకు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం 2 విజువల్స్ చూస్తున్నాం. ఒకటేమో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు నేరుగా చిరుత ఒక కొండగట్టు పైన కూర్చుని ఉన్నప్పుడు ఆ ఫోటోని తీశారు. ఇక మరొక విజువల్ మనము ఆ చిరుత రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఉదయం 7 గంటల ఆ టైంలో చిరుత రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సాధారణంగా అప్పుడప్పుడు దారి తప్పి అవి సిటీస్లోకి వస్తుంటాయి. సో అదే రకంగా ఇది కూడా ఈ చిరుత కూడా అదే రకంగా వచ్చి ఉండొచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ఉండే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, చీకట్లో ఎటు కూడా బయటికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే లైట్స్ కానీ లేదా ఇతరమైన సేఫ్టీ ప్రికాషన్స్గా తీసుకుని వెంట వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ చిరుతకి సంబంధించి వాళ్ళు అక్కడ 4 బోన్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ 4 బోన్లు కూడా ఈ చిరుత లాస్ట్ టైం కనిపించిన ప్లేస్లో, అదేవిధంగా దాని ఫుట్ ప్రింట్స్ ఆధారంగా అది ఎక్కడ సంచరించింది అనే కోణంలో కూడా దాన్ని చూసి అక్కడ బోన్స్ ఏర్పాటు చేశారు. అండ్ ఆల్సో అక్కడ ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా చిరుత కనిపిస్తే ఆందోళనకు గురి కాకుండా అండ్ దాన్ని కూడా భయపెట్టకుండా వెంటనే అధికారులకు చెప్పాలంటూ కూడా ఇప్పటికే అక్కడే ఉన్న పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో అక్కడ 4 బోన్లను కూడా ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఎస్ సురేష్, హైదరాబాద్లోని గండిపేటలో చిరుత కనిపించింది. సో దీంతో అక్కడ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అండ్ ఆల్సో అక్కడ 4 బోన్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సురేష్? రోజులుగా చిరుత కనపడుతుంది అని చెప్పేసి చాలా మంది అధికారులు సమాచారం ఇచ్చారు. కానీ అది చిరుతనా కాదా అనేది డైలమాలు ఉండేది. కానీ నిన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది. అదే విధంగా పక్కనే ఉన్నటువంటి మంచిరేవులకు దగ్గరలో ఉన్నటువంటి ఒక విల్లా పై నుంచి కొండపైన చిరుత కూర్చున్నట్టు ఒక ఫోటో తీసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ చిరుత తిరుగుతుందని చెప్పేసి ఇప్పుడు అధికారులు అంచనాకు వచ్చారు. 4 బోన్లను ఏర్పాటు చేసి అందులో ఎరగా 4 మేకలను కూడా పెట్టడం జరిగింది. చిరుత బోన్లకు మాత్రం చిక్కట్లేదు. అక్కడే మంచిరేవులో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ అడవి ప్రాంతంలో తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలంతా కూడా చిరుత తిరుగుతుందని కన్ఫర్మ్ కావడంతో రాత్రి సమయంలో బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరుతని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అది బోన్లో చిక్కుతూనే ఆ చిరుత అక్కడి నుంచి తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి బోన్లు అవి ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడికి బోన్స్ మార్చి అక్కడ బోన్లను ఏర్పాటు చేసి వీలైన త్వరగా చిరుతను పట్టుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు మంచిరేవుల ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో తిరగకూడదు, ఎవరు కూడా ఒంటరిగా అటువైపు వెళ్ళొద్దు అని చెప్పేసి హెచ్చరికలు కూడా అటవీ శాఖ ఇటు పోలీసులు జారీ చేయడం జరిగింది. ఇక చిరుత తిరుగుతుంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది, చిరుత అక్కడ ఉంది అని చెప్పేసి కూడా గుర్తించారు. ఒక సీసీటీవీ కెమెరా గ్రే హౌండ్స్ సంబంధించిన రోడ్డు పై నుంచి చిరుత దాటుతున్న సీసీ కెమెరా నిన్న రికార్డ్ కావడం జరిగింది. అదే విధంగా నిన్న సాయంత్రం విల్లా పైకెక్కి ఒక కొండపై
చిరుత కూర్చున్న ఫోటో ఒక వ్యక్తి తీయడంతో అది చిరుత మంచిరేవుల ప్రాంతంలో తిరుగుతుందని చెప్పేసి కూడా కన్ఫర్మ్ కి అధికారులు అయితే వచ్చారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి వెళ్లే పోలీస్ అధికారులు కావచ్చు, కానిస్టేబుల్స్, అక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా మంచిరేవుల ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే దారులు ఉంటాయి. అక్కడి నుంచి అటు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చిరుత ఎప్పుడు వచ్చి ఎక్కడ దాడి చేస్తుందో అని చెప్పేసి కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులు మరిన్ని బోన్లను ఏర్పాటు చేస్తారు. ముందుగా అయితే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత ఉందా లేదా, లేదంటే వేరే అడవి జంతువు ఏదైనా తిరుగుతుందా అనే కోణంలో దర్యాప్తు చేశారు. కానీ అక్కడ చిరుత తిరుగుతుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ చిరుత ఉంది అని చెప్పేసి కూడా ఫోటోలు, వీడియో ద్వారా అటవీ శాఖ అధికారులు కూడా కన్ఫర్మేషన్ కి వచ్చారు. కాబట్టి దాన్ని వీలైనంత త్వరగా పట్టుకుంటాం. అది ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడ ఎందుకు తిరుగుతుంది, దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. గతంలో కూడా శంషాబాద్ ఏరియాలో కూడా చిరుత సంచరిస్తున్న తరుణంలో బోన్ ఏర్పాటు చేసి అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మంచిరేవుల ప్రాంతంలో చిరుత కలకలం రేపడంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా కూడా భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే అటవీ శాఖ అధికారులు మరిన్ని బోన్లను ఏర్పాటు చేసి చిరుతను వీలైనంత త్వరగా పట్టుకొని ఇక్కడ నుంచి అటవీ ప్రాంతానికి తరలించాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. రైట్ సురేష్, అయితే ఇక్కడ మనం చూస్తామైతే ఈ మధ్య కాలంలో ఇందాక మీరు చెప్పినట్లు శంషాబాద్లో కూడా రీసెంట్ గా చిరుత కనిపిస్తే దాన్ని బంధించి అటవీ అధికారులు అడవిలో వదిలేస్తారు. అయితే మళ్ళీ ఇప్పుడు గండిపేటలో కూడా కనిపించింది. సో తరచుగా రావడానికి ఏదైనా కారణాలు చెప్తున్నారు అధికారులు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి దారి తప్పి వస్తున్నాయా, దానికి సంబంధించి ఏమైనా పోలీసులు కానీ అధికారులు ఏమైనా మాట్లాడారా? అంటే శంషాబాద్, ఇటు గండిపేట, ఇదంతా కూడా చాలా ప్రాంతం అడవి ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి అనేది మిస్టరీగా ఉంది. అంటే చిరుతలు ఎక్కువ దట్టమైన అడవి ప్రాంతాల్లోనే ఉంటాయి. అడవుల నుంచి దారి తప్పి ఇలా ఈ అడవి మార్గాన రోడ్డు పైకి వస్తున్నాయి అనే దానికి సంబంధించి కూడా ఇంకా సమాచారం అయితే లేదు. దానికి సంబంధించి ప్రస్తుతం చిరుత చిక్కితే ఆ చిరుతని తీసుకెళ్లి మళ్ళీ సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ శంషాబాద్ నుంచి గండిపేట ఈ గ్రే హౌన్స్ అంతా కూడా చిట్టి అడవి లాగా ఉంటుంది. అడవి ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ నుండి చిరుత బయటికి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. కానీ అటు నుంచి వెళ్లే స్థానికులు, ప్రజలందరూ కూడా వరుసగా ఈ ఘటన జరుగుతుండడంతో చిరుతలు దాడి చేసే పరిస్థితి ఏంటని చెప్పేసి ఆందోళన ఉన్న పరిస్థితి నెలకొంది. కాబట్టి వీళ్ళనే త్వరగా చిరుతను పట్టుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొదట చాలా మంది ఇక్కడ చిరుత తిరుగుతుందంటే ఇక్కడ చిరుత తిరిగే అవకాశం లేదు అని చెప్పేసి కూడా అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కానీ గ్రే హౌన్స్ కానిస్టేబుల్ తాను స్వయంగా చిరుత పులిని చూశానని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకి సమాచారం ఇవ్వడంతోనే అక్కడ చిలుకూరు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ తో పాటు శంషాబాద్ FDO కూడా అక్కడికి చేరుకొని వాటి కాలి ముద్రలను పరిశీలించిన తర్వాత చిరుత ఇక్కడ సంచరిస్తుందని చెప్పేసి తెలుసుకొని అక్కడ 4 బోన్లని నిన్న ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ స్వయంగా మళ్ళీ చిరుత రాత్రి సాయంత్రం సమయంలో ఒక విల్లా దగ్గరలో ఉన్నటువంటి కొండపై కూర్చొని ఉన్న ఫోటో తీయడంతో చిరుత అక్కడ ఉందని చెప్పేసి గమనించారు. ప్రస్తుతం అయితే చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా పట్టుకుంటాము. సిటీ చివర్లో ఉన్నటువంటి అడవులు అంతరించిపోవడం కూడా ఇది ఒక కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెద్ద పెద్ద వెంచర్లను ఏర్పాటు చేస్తూ ఆ చెట్లను అన్నిటిని కూడా నరికివేస్తూ వస్తున్నారు. కాబట్టి అడవులన్నీ హైదరాబాద్ చుట్టూ ఉన్న అడవులు అంతరించిపోవడం, అక్కడి నుంచి బయటికి రావడం కూడా కారణం అయ్యుండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్. సో ప్రజెంట్ హైదరాబాద్లోని గండిపేటలో చిరుత కలకలం రేపుతోంది. అక్కడ సీసీ కెమెరాలో గత 4 రోజుల నుంచి అక్కడ చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో సీసీటీవీ కెమెరాని పరిశీలించారు. సో దీంతో అక్కడ ఉదయం 7 గంటల టైంలో అక్కడ చిరుత కనిపించింది. అండ్ ఆల్సో రాత్రిపూట ఒక కొండగట్టు పైన చిరుత కూర్చొని ఉన్న దృశ్యాలు కూడా కొంతమంది కనిపించాయి. దాంతో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో అయితే అధికారులు ఇప్పటికే అక్కడ ఆ ప్రాంతంలో 4 బోన్లను ఏర్పాటు చేశారు. అయితే చిరుత దొరకగానే దాన్ని బంధించి అటవీ అధికారులకు దాన్ని అప్పగించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో
టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.